ఈరోజు మనం వీడియోలో మూవ్ కమాండ్ గురించి తెలుసుకోబోతున్నాం. మూవ్ కమాండ్లో ఏమేమి ఉంటాయంటే, ఒక ఆబ్జెక్ట్ను ఒక లొకేషన్ నుండి ఇంకొక లొకేషన్కు మనం మూవ్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సేమ్ ఫస్ట్ ఆప్షన్ లాగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా పర్టికులర్గా నాకు ఇంత డిస్టెన్స్ తోటి కావాలనుకున్నప్పుడు ఆ డిస్టెన్స్ని కూడా మనము ఇచ్చి మూవ్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సమ్ డిస్టెన్స్ ఇచ్చి సమ్ యాంగిల్ కూడా ఇచ్చేసి మనము మూవ్ చేయొచ్చు. ముందుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ని అంతా డ్రా చేసి పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగులర్ని అయితే డ్రా చేసుకున్నా. అందులో ఒక స్మాల్ రెక్టాంగులర్ని డ్రా చేసుకున్నా. ఈ డాటెడ్ లైన్స్ అనేది మనకు ఇక్కడ ఉండే ఫస్ట్ లొకేషన్. ఈ లొకేషన్ నుంచి ఇక్కడ ఈ పింక్ కలర్లో కనబడుతుంది కదా, ఈ లొకేషన్కు నేను మూవ్ చేసినాను అంటే మీకు చూపించడానికి ఆ డాట్ లైన్స్ నుంచి ఇక్కడ ఉన్న లొకేషన్ నుంచి ఇక్కడ ఉండే లొకేషన్కు డిఫరెంట్ అనేది చూపించడానికి కోసం మీకు ఈ ఆబ్జెక్ట్ని ఇలా క్రియేట్ చేయడం జరిగింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక స్మాల్ రెక్టాంగులర్ కనబడుతుంది, ప్లస్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ కనబడుతుంది, ఇక్కడ ఒక రెక్టాంగులర్ కనబడుతుంది. నేను ఇక్కడ ఉన్న రెక్టాంగులర్ని సమ్ డిస్టెన్స్ అంటే 15 feet డిస్టెన్స్ తోటి మూవ్ చేస్తే మనకు ఇక్కడ ఒక రెక్టాంగులర్ డిస్ప్లే కావడం జరిగింది. అంటే ఇక్కడ డాట్స్ ఉన్నదంటే మనకు ఈ ప్లేస్ లో ఉన్నదని అర్థం. ఇక్కడ లైన్స్ తో ఉన్నది కాబట్టి అదర్ లొకేషన్, ఇంకా అదర్ లొకేషన్ లో మనము మూవ్ చేయడం జరిగింది. సేమ్ ఈ ప్రాసెస్ కూడా అలానే బేస్ పాయింట్ నుంచి అంటే ఉన్న లొకేషన్ నుంచి ఇంకా అదర్ లొకేషన్ కూడా మూవ్ చేయడానికి మూవ్ కమాండ్ ను ఉపయోగిస్తాం. థర్డ్ వచ్చేసి ఒక రెక్టాంగులర్ లో డిస్టెన్స్ విత్ యాంగిల్ మూవ్ చేయడం ఎలా అంటే, నేను ఇక్కడ డాట్ లైన్స్ ఉన్నది మనకు ఇక్కడ ఉండే పొజిషన్. ఈ పొజిషన్ నుంచి ఇక్కడ పొజిషన్కి మూవ్ చేసినామంటే ఇలా డిస్టెన్స్ తోటి ఎంత 15 feet డిస్టెన్స్ తోటి 45 degree యాంగిల్ తోటి నేను మూవ్ చేసిన. ఇప్పుడు అది ఎలానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక రెక్టాంగులర్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్మాల్ రెక్టాంగులర్ తీసుకొని ఇప్పుడు మీకు మూవ్ కమాండ్ ఎలా ఉంటున్నది, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో పెట్టాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు మూవ్ కమాండ్ ఎందులో ఉన్నదంటే మాడిఫై అనే గ్రూప్లో ఇక్కడ మనకి సింబల్ కనబడుతుంది కదా, ఇది మూవ్ కమాండ్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది సెలెక్ట్ ఆబ్జెక్ట్. అంటే నువ్వు ఏ ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఎగ్జాంపుల్గా నేను ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా నెంబర్ ఆఫ్ సర్కిల్, పాలిగన్, అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ముందుగా మీకు నేను రెక్టాంగులర్ కమాండ్ని ఎలా మూవ్ చేయాలని ఫస్ట్ చూపిస్తాను. మనకు మాడిఫై అయిన గ్రూప్లో ఇక్కడ మూవ్ అయిన ఆప్షన్ సింబల్ కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కమాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా మనకు ఆటోకేలో మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది, ఎంటర్. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఎక్కడైనా మీరు ఇక్కడైనా కాదు, ఇక్కడ టచ్ చేసిన సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ సెలెక్ట్ చేసిన సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ సెలెక్ట్ చేసి అంటే పాలిలైన్గా ఉన్నప్పుడు సెలెక్ట్ చేస్తాం. మనకి ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే ఏమవుతుంది, క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన స్పెసిఫై బేస్ పాయింట్ అంటే మనము బేస్ పాయింట్ అంటే మనం ఎక్కడైతే ఏ లొకేషన్లో పెట్టాలనుకుంటామో మనకు బెస్ట్ బేస్ పాయింట్ ఇక్కడ అనుకోండి. నేను ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది నాకు బేస్ పాయింట్ అవుతుంది.
ప్లస్ ఇక్కడ మిడిల్ తీసుకుంటే మిడిల్ బేస్ పాయింట్ అయిపోతుంది, లేకపోతే ఈ కార్నర్ తీసుకుంటే ఈ కార్నర్ మిడిల్ బేస్ పాయింట్ అయిపోతుంది, లేదా ఈ ఆబ్జెక్ట్ ని టచ్ చేయగానే మనకు మిడిల్ లో చూపిస్తుంది చూడండి, ఇదైనా మనకు బేస్ పాయింట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏ లొకేషన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం ఫస్ట్ ఆ లొకేషన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మూవ్ కమాండ్ ని నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ ఈ సెంటర్ లో చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ సెంటర్ లో చేయాలంటే నీకు ఏంది, ఇక్కడ క్లిక్ చేయగానే మూవ్ చేస్తే ఇక్కడ పెట్టగానే నాకు సేమ్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. కానీ నేను ఈ లైన్ వచ్చేసి మనకు సెంటర్ లో ఉన్నాను కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెంటర్ లో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి మూవ్ అంటే ఎక్కడికైనా మూవ్ అవుతున్నాయి. యాంగిల్ తోడైనా ఎంత యాంగిల్ తో ఫ్రీ హ్యాండ్ అంటే మనకి ఎంత ఇది మూవ్ అయిపోతుంది, ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ క్లిక్ చేయాలనుకుంటున్నాను ఈ రెండు లైన్స్ మధ్యలో, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడున్న లొకేషన్ లో నుండి ఇక్కడ లొకేషన్ కు మూవ్ కావడం జరిగింది. సేమ్ అదే ఆబ్జెక్ట్ ను సర్కిల్ తీసుకుంటే కూడా ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి సేమ్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అనండి. సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను నేను, లేదు నేను ఒక ఎడ్జ్ పాయింట్ కావాలనుకుంటున్నాను. ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్. ఇక్కడ బాటమ్ పాయింట్ తీసుకుంటున్నాను. ఈ బాటమ్ పాయింట్ ని చూడండి ఇక్కడ ఫ్రీగా ఎక్కడైనా తిరగచ్చు. ఇక్కడ మనము ఈ బాటమ్ పాయింట్ ఇక్కడ ఈ కార్నర్లో పాయింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ కు ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఏంటిది అంటే మనం ఈ ఆబ్జెక్ట్ లో మిడిల్ లో పాయింట్ తీసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్ కి ఇక్కడ క్లిక్ చేయడం వల్ల ఈ ఆబ్జెక్ట్ లోపల వచ్చేసి 2 లైన్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ సర్కిల్ ఆబ్జెక్ట్ మనము క్లిక్ చేయడంగానే వచ్చేసి ఇక్కడ ఎండ్ పాయింట్ తీసుకున్నాం అంటే బాటమ్ పాయింట్ తీసుకొని దీని యొక్క ఎడ్జ్ పాయింట్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని ఇక్కడ రావుతుంది అంటే సేమ్ మూవ్ కమాండ్. అదే ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ క్లిక్ చేసి మూవ్ అని ఎంటర్ అని అనొచ్చు, లేదా మనకి ఇక్కడ మూవ్ కమాండ్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ బేస్ పాయింట్. ఇక్కడ నేను మిడిల్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ మిడిల్లో అనదర్ లొకేషన్ కదా నాకు క్లిక్ చేసిన అంటే ఉన్న లొకేషన్ నుంచి మనకి ఎక్కడైతే కావాలని లొకేషన్ అనుకుంటున్నామో ఆ లొకేషన్ లో మనం ఈ ఆబ్జెక్ట్ ని అయితే పెట్టడం జరిగింది అంటే మూవ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకు అదే మెజర్మెంట్ ఇంత డిస్టెన్స్ నేను మూవ్ చేయాలనుకుంటున్నాను సేమ్ లొకేషన్ తోటి అంటే ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా రెక్టాంగులర్ కమాండ్ వచ్చేసి మనకి ఎంత డిస్టెన్స్ లో 15 feet లో సేమ్ ఇదే ఆబ్జెక్ట్ ని నేను మూవ్ కమాండ్ తోటి ఇక్కడ ఉన్న లొకేషన్ ని ఇక్కడ తీసుకొని ఇక్కడికి క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ సమ్ డిస్టెన్స్ క్లిక్ ద బేస్ పాయింట్ F8 అర్ధో ఆన్ 15 feet ఎంటర్. అది ఎలా చూడండి మనకు డిస్టెన్స్ కమాండ్ తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో DI ఎంటర్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చూడండి మనకు 15 feet ఉన్నది కదా, మనం ఎంత ఇచ్చేసినాము 15 feet డిస్టెన్స్ తోటే ఇచ్చేసినాం. సేమ్ దీన్ని కూడా మనం మూవ్ కమాండ్ తోటి ఇక్కడ కిందికి క్లిక్ చేసి ఇక్కడ తెచ్చుకుందాం. ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ క్లిక్ ద బేస్ పాయింట్ 10 feet ఎంటర్. సేమ్ డిస్టెన్స్ కమాండ్ తో చెక్ చేసుకుందాం. DI ఎంటర్ 10 feet అంటే మనకు సెకండ్ ఆప్షన్ కూడా కంప్లీట్ చేసినాం అంటే డిస్టెన్స్ తోటి. ఖచ్చితంగా డిస్టెన్స్ నాకు ఇంత డిస్టెన్స్ మూవ్ కావాలి, ఇంత డిస్టెన్స్ నేను మూవ్ చేయాలి ఒక ఉన్న లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ వరకు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా అయిపోయింది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిస్టెన్స్ విత్ యాంగిల్ అంటే మనము డిస్టెన్స్ ఇచ్చినాము ప్లస్ సమ్ యాంగిల్ ఇచ్చినాము అంటే ఇక్కడ ఉన్న లొకేషన్ నుంచి ఈ డిస్టెన్స్ లో యాంగిల్ ని ఎలా చేయాలనో ఇప్పుడు మూవ్ కమాండ్ తో ఎలా చేయాలనో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్
బేస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ బేస్ పాయింట్ తీసుకుంటాం అన్నది చూసుకొని మనము క్లిక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ నేను కావాలనుకున్న వాటికి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ ద బేస్ పాయింట్ ఆర్ లొకేషన్ పాయింట్. షిఫ్ట్ @ అంటే మనకు కీబోర్డ్ పైన షిఫ్ట్ @ సింబల్ పైన క్లిక్ చేసి 15 feet కామా షిఫ్ట్ యాంగిల్ 45 degrees ఎంటర్. అదే ఎలా తెలుసుకోవాలంటే మనం ప్రీవియస్ వీడియోలో డిస్టెన్స్ కమాండ్ చెప్పుకున్నాం. DI ఎంటర్. ఈ కార్నర్లో ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ పాయింట్, అక్కడ మనకు 15 feet చూపిస్తున్నది. మనం ఇచ్చిన డిస్టెన్స్ కూడా 15 feet. యాంగిల్ వచ్చేసి 45. ఇప్పుడు ఈ చేసిన ప్రాసెస్ ఎలా తెలుసుకోవాలంటే F2 బటన్ ప్రెస్ చేయాలి. F2 బటన్ ప్రెస్ చేయగానే మనము డిస్టెన్స్ ఇచ్చేసినాము 15 feet, యాంగిల్ వచ్చేసి 45 degrees. అదే పాలిగాన్ని మరోసారి చేసి చూపిస్తున్నా చూడండి. ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్. ఇక్కడ డిఫరెంట్ బేస్ పాయింట్. ఇంతకుముందుకేమో ఈ కార్నర్లో తీసుకున్నాను, ఇప్పుడు ఇక్కడ నేను ఈ సెంటర్లో తీసుకుంటున్నా. క్లిక్ ద బేస్ పాయింట్, షిఫ్ట్ @ 15 feet కామా షిఫ్ట్ యాంగిల్ 135 degrees ఎంటర్. ఇక్కడ డిస్టెన్స్ కమ్మ DI ఎంటర్. అంటే ఇక్కడ మనం సెంటర్ పాయింట్ తీసుకున్నాం కదా, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్. చూడండి ఇక్కడ 15 feet ఉంది. ఇక్కడ మనకు యాంగిల్ వచ్చేసి 350 చూపిస్తుంది, కానీ మనకు ఎంత చేసినాం మనము 135. ఎంత చేసినాము ఇప్పుడు ఇక్కడ 135 యాంగిల్ చూపిస్తుంది కదా మనకు. ఓకేనా, 15 feet డిస్టెన్స్ తోటి. ఇది మనం ఈరోజు తెలుసుకున్న మూవ్ కమాండ్. ఆఫ్టర్ వీడియో తర్వాత మనకు ఇమేజ్ రూపంలో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది.